హాయ్ అండి. టుడే సండే వ్లాగ్ అండి. సండే వ్లాగ్ వచ్చేసి మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అమ్మవారి నేమ్ వచ్చేసి బొద్దసానమ్మ అమ్మవారు. ఈ టెంపుల్ వచ్చేసి జమ్మలపల్లి దగ్గర ఉంటుందండి. సో ఈ ఎన్విరాన్మెంట్ చాలా బాగుందండి, చాలా బాగుంది. సో అది చూడగానే చాలా మంచిగా అనిపించిందండి ఎన్విరాన్మెంట్ అయితే. సో అమ్మవారికి వెళ్ళే రూట్ మాట ఇది. మేమైతే ఆటోలో వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. పిల్లలు కూడా వచ్చారండి. చాలా ఎంజాయ్ చేస్తాము. చాలా చాలా బాగుంది. సో దగ్గరలో ఉందండి, మార్కాపురానికి చాలా 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 దగ్గరలో ఉంది. ఎక్కడో కాదండి, మనకి జమ్మలపల్లె ఉంటుంది కదా, జమ్మలపల్లెకి ముందుగానే ఉంటుందండి. గండి అంటారంట. సో చాలా దగ్గర ఉందండి. ఓన్లీ ఆటో ఛార్జ్ కూడా 20 రూపీస్ అండ్ బస్ ఛార్జ్ కూడా సేమ్ టు 20 రూపీసే అండి. చాలా చాలా తక్కువ ప్రైస్ అండి. అంటే ఎక్కువ అమౌంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ట్రావెలింగ్కి చాలా తక్కువ ప్రైజే. సో మీరు కూడా వెళ్ళండి. మార్కాపురంలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ దగ్గరగా ఉన్న పల్లెటూరు వాళ్ళు కూడా చూడండి. సో ఈ అమ్మవారు వచ్చేసి ఫేమస్ అమ్మవారు అండి. ఇక్కడికి చాలామందికి వచ్చిన భక్తులందరికీ కోరికలు నెరవేరుతాయి. అండ్ మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఉల్లాసంగా, చాలా చాలా ఆరోగ్యంగా ఉంటామండి. సో ఆరోగ్యపరంగా నెక్స్ట్ పిల్లలు, సంతానము, పెళ్ళిళ్ళు, ఇంకా ఇబ్బందులు, ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదండి, కష్టాలు అలా ఉంటాయి కదా. సో ప్రతిదీ కూడా అమ్మవారు మనకి మార్గం చూపిస్తున్నారు. సో మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. ఈ అమ్మవారిని ఖచ్చితంగా వెళ్ళండి. సో ఇక్కడ చాలామంది వస్తారండి మార్కాపురం వాళ్ళు. అక్కడ వాళ్ళకి అందరికీ చాలా బాగా మంచి జరిగింది, మంచి జరుగుతూనే ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రసాదం కూడా పెడతారు. 11 to 12 వరకు పెడుతూ ఉంటారండి. సో ప్రసాదం పెడుతూ ఉంటారు బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇది ఫ్రంట్ 9 ప్రదక్షిణాలు అయితే చేయాలన్నమాట. సో నేను ప్రదక్షిణ అనేది తిరుగుతున్నాను. 9 ప్రదక్షిణలు చేయాలండి. సో ఇక్కడ అంటే మనము బస్సు వెళ్ళే దారిలోనే అమ్మవారి టెంపుల్ అండి. లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకొక చర్చ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ బస్సులు వెళ్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్. అంటే అంటే ఎంట్రన్స్ బస్సులు వెళ్ళే దారిలో మధ్యలోనే ఉంటుందండి అమ్మవారు. సో ఇక్కడ అమ్మవారిని అదేమంటారు, హారతి అయితే ఇస్తున్నారు. సో ఆ వీడియో చూడండి, ఎంత బాగుందో అమ్మవారు. మీరు కూడా ఈ హారతి తీసుకోండి, కళ్ళ కట్టుకోండి. సో ఏదైనా మనసులో ఉంటే కోరుకోండి, మన ఈ అమ్మవారు ఖచ్చితంగా జరుగుతుంది. అంత మహిమగల చాలా చాలా మంచిగా జరుగుతుందని చాలా మంది ఆసక్తిగా వస్తున్నారు. సో మార్కాపురం వాళ్ళు ఇంకా దర్శించకపోతే వెళ్ళండి, తరించండి, అమ్మవారిని చూడండి. మీ కోరిక నెరవేరితే అమ్మవారికి మీకు ఇష్టమైతే ఏదైనా ఇచ్చుకోండి. నెక్స్ట్ మేము మార్కాపురానికి వచ్చేసామండి. ఇక్కడ పూల చెట్లు ఉన్నాయన్నమాట. మార్కాపురంలో పూల చెట్లు ఉన్నాయి కదా. ఇది వచ్చి గడియార స్తంభం అంటారు కదా, గడియార స్తంభం దగ్గర ఇక్కడ పూలు అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చెట్లు కూడా ఉన్నాయండి. చెట్లు వచ్చేసి చామంతి అండ్ బంతి పూలు అండ్ కనకాంబరాలు 3 ఉన్నాయండి. సో అవైతే తీసుకున్నాము ఫైనల్లీ. సో ఇక్కడ చామంతి పూలు చూడండి, చామంతులు అండి అవి. సో మా వదిన తీసుకుని చామంతి పూలు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అండి అమ్మాయి. సో అమ్మాయి చామంతి పూలు అండ్ ఒకటి ఏంటంటే ఆనియన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆనియన్స్ ఎందుకు అలా అనిపిస్తుంది, ఆనియన్స్ చెట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకని తీసుకున్నాము. సో ఇది వచ్చేసి సాయంత్రం వ్లాగ్ అండి. ఇది కూడా క్లబ్ అయిపోయింది. సో సాయంత్రం వచ్చేసి అలా సరదాగా బయటకు వెళ్ళామండి. బయటకు వెళ్తే అక్కడ గోరింటాకు చెట్టు ఉంది. గోరింటాకు చెట్టు చూడంగానే ఎలా అనిపిస్తుందండి, గోరింటాకు పీకాలనిపిస్తుంది కదా మీకు కూడా. సో నేను కూడా అదే పని చేశానండి, గోరింటాకు పీకుతున్నాను. గోరింటాకు పీకుతున్న వీడియో తీశానండి. సో ఫైనల్ అయితే ఆ రోజు అలా గడిచిపోయింది.